రూరల్ ఏరియాస్, గ్రామీణ ప్రాంతాల్లో అంటే మండల స్థాయిలో చూసుకుంటే, లేదు సెమీ అర్బన్ ఏరియాస్ ఏదైతున్నాయో ఆ యొక్క పాక్షిక పట్టణ ప్రాంతాల్లో ఈ ఎంఎస్ఎంఈసే ఎక్కువగా ఉపాధి అనేది కల్పిస్తున్న సంగతి మీరు ఒక్కొక్కసారి గుర్తుపెడుతున్నాను. పర్టికులర్గా ఫుడ్ ప్రాసెసింగ్, ఆహార ప్రాసెసింగ్ అనేది ఏదైతున్నాయో, ఆ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఏదైతున్నాయో అందులో చాలా కీలకమైన పాత్ర అనేది పోషిస్తుంది. ఎంఎస్ఎంఈస్ అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. సో తయారీ రంగానికి సంబంధించింది, ఫుడ్ ప్రాసెసింగ్కి సంబంధించిన ఏదైతే చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. అయితే మన తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఏ ఇండస్ట్రీ అనేది ప్రాముఖ్యత సంతరించుకుంది? ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్. బల్క్ డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ వచ్చేసి మన భారతదేశం. బల్క్ డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది మన తెలంగాణ రాష్ట్రమే. ఓకే, వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా కూడా చూసుకుంటే మన తెలంగాణ రాష్ట్రమే. అంటే అత్యధికంగా ఈ ఫార్మాసిటికల్స్ ఏదైతే ఉన్నాయో ఆ యొక్క మెడికల్ డ్రగ్స్ సంబంధించిన డ్రగ్స్ అనేది అత్యధికంగా మన యొక్క తెలంగాణ రాష్ట్రంలోనే. జీనోమ్ వ్యాలీ తీసుకోండి, ఓకే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ఫార్మాసిటికల్ కంపెనీస్ R&Ds అన్నీ కూడా ఈ జీనోమ్ వ్యాలీలోనే ఏర్పాటు చేశారు. ఏదైతే మనం చెప్పుకున్న బయోఫార్మాకి సంబంధించిన ఆ యొక్క సెజ్ అనేది, నిమ్స్ అనేది కూడా మనకి ఏర్పాటు చేశామన్న సంగతి గుర్తుపెట్టుకోండి.